అరే ఏమైంది రెడ్డి సాబ్? నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఆడి పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేశాను అంట ఏమిటి? నేనే తినేశాను. నేను ఒక్కడే తిన్నానా? అయినా నాకెన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడు చూసుకోవాల్సిన పని లేదా? త్రీ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను నేను. అందుకే 2 కోట్లు ఇస్తాను, సైలెంట్ అయిపో, నన్ను వదిలేసేయని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నో నథింగ్. నిన్ను మంత్రివర్గం నుంచి పీకించేదాకా వదిలిపెట్టను, నేను నిద్రపోను అంటున్నాడు. నేను మాట్లాడతాను. ఓకే, అందుకేగా నీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసేయి. ఓకే, నాకు పార్లమెంట్ టైం అయింది, నేను వస్తాను. ఓకే. గాని నాగపూర్ లో ఉన్నాడు, పిలుద్దామా? వద్దు, మనమే హ్యాండిల్ చేద్దాం. నేను పోరాడుతున్నది డబ్బు కోసం కాదు, న్యాయం కోసం. అలాంటి వాడు ఆ కుర్చీలో కూర్చోవడానికి పనికిరాడు. ఇవాళ ఈ అనాథల్ని మోసం చేసిన వాడు రేపు ఈ దేశాన్ని కూడా మోసం చేయగలడు. అందుకే ఆ 60 కోట్లతో పాటు అతని రాజీనామా కూడా అడిగాను. బాబా బాబా బాబా, పదవ పోతే వాడు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఓకే ప్లీజ్ బాబా, అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేద్దాం, బట్ ఇన్ ఇన్స్టాల్మెంట్. కేసు విత్డ్రా చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, సంతకం చేయి. ప్లీజ్ సైన్స్. బయటకు వెళ్ళండి బాబా, దయచేసి బయటకు వెళ్ళండి. నేను బయటకు వెళ్ళండి బాబా, బయటకు వెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి, బయటకు వెళ్ళండి. పిస్తోల్ ఖాళీ హై. నేను బయటకు వెళ్ళాలా? రాత్రి ఆశ్రమంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ ప్రమాదం జరిగింది. బాబా గారితో సహా సుమారు 200 మంది చనిపోయి ఉంటారని మా అంచనా. సార్, ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా? ఎస్ సార్, బాబా గారు సుప్రీంకోర్టులో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. యూ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. చెప్పండి మేడం, వాట్ హ్యాపెండ్? అసలు ఏం జరిగింది? ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. బాబా గారిని, చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. నా కళ్ళారు చూశాను. పైన వాటర్ ట్యాంక్ లో ఈ పిల్లల్ని పడేసి నేను దాక్కోవడం వల్ల మేము బతికాం. చంపింది ఎవరో మీకు తెలుసా? తెలీదు, చూస్తే గుర్తుపట్టగలను. హలో, ఏంటయ్యా ఇది? టీవీ చూసావా? అయినా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఆ అమ్మాయి ఆల్రెడీ నిన్ను ఆశ్రమంలో చూసేసింది. రేపు నీ ఫోటో గుర్తుపడితే నీతో పాటు నన్ను కూడా తీహార్ జైల్లో తోస్తారు. గుర్తుపట్టదు. ఆ విషయం నాకు వదిలై, సంజే. ఒక్కసారి వదిలితేనే ఇక్కడ దాకా వచ్చింది. ఈసారైనా పని కరెక్ట్ గా చేయి. ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు.
నాయుడు గనిని పిలిపించండి. అసలు ఇదంతా ఎలా జరిగింది? దీనికంతటి కారణం ఎవరు? చాచా, దీనికంతటి కారణం ఎవరు? నాయుడు, నీకు తెలుసా? నాకు కాదు, గనీకి తెలుసు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. ఏమనుకుంటా? ప్రేమ ఏం కాదా? ఎవరు చెప్పారా లవ్ని? లవ్ అని ఎవరు చెప్పారు? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? గని రిలాక్స్, గని రిలాక్స్. వీడెవడనుకుంటున్నావురా? నా కొడుకురా సాలే. గని నేను బతికుండాలంటే అది బతికుండకూడదు. సంజయ్, చూడమ్మా, నీకు ఇక్కడేం భయం లేదు. 5 days నువ్వు ఇక్కడే ఉండాలి. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. సార్, ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా? సారీ ప్లీజ్, ఇక్కడ నుంచి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు. अच्छा तो कोर्ट का क्या हुआ? आज ही सबमिट किया था. अरे केस हिसाब करवाने थे तब तक. बी केयरफुल. गुड नाइट. సెక్యూరిటీ బాగా ఉంది, చూస్తే కాల్ చేస్తారు. నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. గని పో, కిందకి వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ గని, పైన ఏదో సౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళండి. చలో చలో. ఏమైంది భయ్యా? ఆ అమ్మాయి వస్తానంది. ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? ఈ పాటికి పోలీసులు చెప్పే ఉంటుంది భయ్యా. పదవా భయ్యా, నువ్వు చెప్పింది నిజమే. ఆ అమ్మాయిని చూడు, చావటానికి ఎలా పరిగెత్తుకొస్తుందో. గన్ రెడీగా ఉందిగా, చుట్టూ పోలీసులు ఉన్నారు భయ్యా, జాగ్రత్త. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, ఒకే షాట్ లో అయిపోవాలి. నేను నమ్మలేకపోతున్నాను. ఇవాళ పేపర్లో టీవీలో వచ్చిన న్యూస్ చూసి నన్ను చూడడానికి వచ్చావా? ఇదంతా చేసింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. చిన్న బల్లిని చూస్తేనే భయపడేదాన్ని. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి గాని ఈ రోజు ఆ ఖాన్ లాంటి రాక్షసుడికి ఎదురు నిలబడింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. నీకు తెలుసా గాని ఆ బాబా గారిని వాడికి ఎదురు సాక్ష్యం చెప్తే చంపుతారంట. నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడూ ఏమీ చేయలేడు. వీడెవడనుకుంటున్నావురా?
నా కొడుకురా